తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ క్యాలెండర్ ఏడాదికి సంబంధించి 2.1% డీఏ పెంచనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న 50.7% డీఏ ఇకపై 52.8%కి చేరింది. గత 3 నెలలకు సంబంధించిన బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా 3 విడతల్లో ప్రభుత్వం చెల్లించనుందని వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కారుణ్య నియామకాలు, కొత్త బస్సుల కొనుగోలు, తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం వంటి అనేక సంస్కరణలు ఇప్పటికే చేపట్టామని గుర్తు చేశారు. ప్రస్తుతం పెరిగిన డీఏతో కలిపి సంస్థలో ఎలాంటి డీఏ బకాయిలు లేవని, ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయాలని సిబ్బందికి మంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు సంబంధించి ఉన్నటువంటి ఏకైక పెండింగ్ డీఏను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. జనవరి 2026 నుంచి 2.1% డీఏ పెంచుతూ పెండింగ్ను కూడా జనవరి నుంచి ఇవ్వాల్సింది కూడా భవిష్యత్తులో సెటిల్ చేస్తూ అందరికీ ఈ యొక్క శుభవార్త తెలియజేస్తాను. మొదటి నుంచి కూడా సంస్థ 3 ప్రధాన అంశాల మీద పనిచేస్తూ ఉంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ఒకటి కార్మికుల సంక్షేమము, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ, అభివృద్ధి. కాబట్టి ఇందులో భాగంగా సంస్థకు ప్రధాన భాగస్వాములైనటువంటి కార్మికుల సంక్షేమం పట్ల ఎప్పుడు కూడా సంస్థ అన్ని రకాల ఆలోచనతో ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి మరి ఆరోగ్య పరీక్షలకు సంబంధించినటువంటి ఆసుపత్రి అప్గ్రేడేషన్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, దీర్ఘకాలిక రిమూవల్ అయినటువంటి వాళ్ళని 3 మంత్ కమిటీ తీసుకోవడం కావచ్చు, కొత్త నియామకాలను చేసి పని భారం తగ్గించడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది రాష్ట్ర రోడ్డు రవాణా